సేటు పేర్లు సేటు వేసుకున్న వాళ్ళు కొంచెం జరగండి. వేసుకున్న వాళ్ళు ఇలా దానిపైన ఒకటేసి దానిపైన ఒకటి అందరూ నిల్లేండి కొంచెం జరుగుతుంది కొంచెం జరిగిపో వైసీపీ నుంచి జనసేనలో పేర్లు కూడా ఇస్తాం మీకు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జనసేన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి అభ్యర్థి, పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేష్ యాదవ్, స్టేట్ స్పోక్స్ పర్సన్ కీర్తన గారు, రీజనల్ కోఆర్డినేటర్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రేపు ప్రచారాన్ని జీవకోనలో, రాజీవ్ నగర్, సత్యనారాయణపురంలో ముఖ్యంగా మొదలుపెట్టి ఉదయం గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో, అలాగే జీవలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి ప్రచారాన్ని మొదలుపెట్టాలని మా అభ్యర్థి శ్రీనివాసులు అన్నగారు డిసైడ్ చేశారు. భారీగా ఒక్కసారి తిరుపతిలో తిరుపతి జనసేన అడ్డా అని చూపించే విధంగా ప్రచారాన్ని మొదలు పెడతాం. అలాగే అందరూ కూడా టీడీపీ వాళ్ళతో కూడా, బీజేపీ వాళ్ళందరితో కూడా సమన్వయం పరచడం జరిగింది. అందరూ మాట్లాడడం జరిగింది, పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని బలపరుస్తూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూడా కలిసి రేపు ప్రచారాన్ని మొదలుపెట్టి భారీగా తిరుపతి గడ్డ జనసేన అడ్డాని చూపించే విధంగా ప్రచారం మొదలుపెట్టాలని మన అభ్యర్థి శ్రీనివాసులు గారు డిసైడ్ చేశారు. అలాగే అందరితో కూడా ఈరోజు కిరణ్ రాయలతో కూడా మాట్లాడడం జరిగింది. రాజారెడ్డి మనతోనే ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. జనసేన అభ్యర్థిని ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా అడుగులు ముందుకు వేస్తాము అని తెలియజేస్తూ అభ్యర్థి శ్రీనివాసులు అన్న గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రింట్ సోదరులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి జరిగే ప్రచార కార్యక్రమానికి నాంది శ్రీకారం చుట్టడం కోసం ఈరోజు జనసేన జిల్లా పార్టీ ఆఫీస్ తిరుపతిలో మన అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారి నాయకత్వంలో, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారి నాయకత్వంలో, మన రాజేష్ గారు, కీర్తన గారు, మన కవి జిల్లా వాసిని, ఇక్కడే సొంత ఇల్లు ఉంది, ఇక్కడే వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడే అన్నీ చేసుకుంటున్నాం. అది ఇంకా దీన్ని పూర్తిగా జిల్లా వాసిగా, తిరుపతి వాసిగా గుర్తించాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, రేపు జరిగే ప్రచారానికి అందరూ కూడా కూటమి పార్టీలు, 3 పార్టీలు భాగస్వాములై జనసేన పార్టీని గెలిపించేదానికి కంకణం కట్టుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన జనసేన నాయకులకు, జనసేన
సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమి మాకు ఆజ్ఞాపించినా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మాటే మాకు వేదం. ఆయన ఎవరిని తిరుపతి లాంటి ప్రదేశంలో ఇటువంటి వ్యక్తిని పెడితే తిరుపతిలో గెలుస్తారు, తిరుపతి అభివృద్ధి చెందుతుంది అని బాగా పరిశీలించి మన శ్రీనివాసరావు గారిని ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతికి ప్రకటించడం జరిగింది. శ్రీనివాసరావు గారు ఇదివరకే ప్రజారాజ్యంలో కూడా మాకు బాగా ఆప్తులు, పెద్దలు. మేము చిన్నపాటి ఏ తప్పులు చేసా కూడా ఆయన ఆ రోజుల్లో జిల్లా అధ్యక్షులుగా ఉండి మా అందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు ఆయన ఈరోజు ఆయన సేవలు తిరుపతి ప్రజలకి అవసరం. ఖచ్చితంగా తిరుపతిలో ఏదేదైతే అక్రమాలు జరుగుతున్నాయో, డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తిప్పికొట్టి ప్రతిపక్షాలు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి చాలా వరకు ఆగడాలను కూడా ఎదుర్కోవడానికి సరైన అభ్యర్థి శ్రీనివాసరావు అని చెప్పి కూడా మేము గర్వపడుతున్నాం. ఈరోజు తిరుపతిలో జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ కమిటీ, స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ ప్రతి ఒక్కరు కూడా 2024లో తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు గారిని ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుపతి ప్రజలు కూడా ఈ అధికార పార్టీ నాయకులను చూసి విసిగిపోయి ఉన్నారు. మంచి వ్యక్తి వస్తే తిరుపతి బాగుపడుతుంది, మన పుణ్యక్షేత్రం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. వాళ్ళ ఆలోచనకి తగినట్టుగానే ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మన శ్రీనివాసరావు రావడం కూడా మనకు చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా 2024లో తిరుపతిలో జనసేన జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ధీమాగా చెప్తున్నాం మేము.